ఎన్నికలు సమీపించే కొద్దీ తన నటనకు ఎవరూ సాటిరారని చంద్రబాబు నిరూపిస్తున్నారని విమర్శించారు కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారంటూ ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకం లేదన్నారు. 1995లో సీఎంగా ఉండి హంద్రీనీవా, గాలేరు నగరి కట్టొద్దని జీవో ఇచ్చారని, వైఎస్ వచ్చాక వాటిని పూర్తి చేశారని గుర్తు చేశారు. 40 ఏళ్లలో ఎమ్మెల్యేగా రాజకీయాల్లో ఉంటూ కులాల పేరుతో దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము తమ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వస్తామని, చంద్రబాబు 2014 మేనిఫెస్టోతో వస్తారా అంటూ సవాల్ విసిరారు. మంచిగా చూడటం నేర్చుకో. 14 ముఖ్యమంత్రి అయ్యే ముందు నువ్వేం చెప్పావో, 2019 మేమేం చెప్పామో, ఇద్దరం ఓపెన్ ఛాలెంజ్. బహిరంగ సభలలో మా బహిరంగ సభలో మేము మాట్లాడదాం, నీ బహిరంగ సభలో నువ్వు మాట్లాడు. ఏది వాస్తవమో ప్రజలు చూడని ఇదే అజెండాగా తీసుకుందాం. ధైర్యం ఉంటే ఛాలెంజ్ ఒప్పుకో. నువ్వు మాట్లాడేటువంటి నీచమైన మాటలకు మేమంతా కూడా చెప్పే సంస్కారం మర్చి మాట్లాడలేము. ఈ ఒక్క అంశం పైన నీకు ధైర్యం ఉంటే నువ్వు రా. నిజంగా వైసీపీ పైన ప్రజలకు వ్యతిరేకత ఉంటే 175 సీట్లలో ధైర్యంగా మేము పోటీ చేస్తున్నాం అంటున్నాం. మీకు ఆ ధైర్యం ఉందా? ఓ పక్కన బీజేపీ కావాలంటావు, ఇంకొక పక్కన కాంగ్రెస్ ఉంటే కూడా కావాలంటావు, మరొక పక్కన జనసేన మా బతుకుతారు, ఆయన జనసేన ఏమో నా వల్లే టీడీపీ బతుకుతోంది అని చెప్పి ఆయన మాట్లాడటం ఇంత అవసరమా? మీకు నిజంగా ప్రజాదరణ ఉంటే ఎందుకు మీరు ధైర్యంగా ఒంటరిగా రాలేకపోతున్నారో, ఎందుకు మీకు ఆ ధైర్యం లేదో చెప్పమంటున్నావు. మరి రాయలసీమ పేరు చెప్పి ఏదో సాధించాలని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు రాయలసీమకి ఏం చేసింది, రాయలసీమకి ఎంత ద్రోహం చేసింది ప్రతి ఒక్కరి మదిలో ఉంది. వస్తే హైకోర్టును రావద్దంటావు. రాయలసీమ అన్ని రంగాల్లో అనగదొక్కినటువంటి నువ్వు ఈ రోజు మళ్ళీ రాయలసీమ గురించి మాట్లాడుతుంటే అందరూ అవహేళన చేసుకుని నవ్వుతున్నారు నేను చూసి. ఈ వ్యక్తి ఆయన మాట్లాడేటువంటిది. గత ఎన్నికలలో ఏదైతే రాయలసీమ